ఓం గురు బ్రహ్మే నమః గురుదేవాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. వెల్కమ్ టు TV24 భక్తి ఛానల్. నేను మీ భైరవదేవ శనిగల ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అండ్ ఫార్మిస్ట్రీ. సో ఇప్పుడు ఫార్మిస్ట్రీలోకి వచ్చినట్లయితే చాలా మందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లు తెలిసి ఉండవు అనమాట. 1990s పుట్టిన వాళ్ళకి, రిమైనింగ్ అంతకంటే ఎక్కువ డేస్లో పుట్టిన వాళ్ళకి, ఎక్కువ ఇయర్స్లో అంటే బ్యాక్ ఇయర్స్లో పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళ కోసం మనం ఫామ్ చూసి వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, లైఫ్లో వాళ్ళు ఎలాంటి స్థితికి వెళ్తారు అనే దాన్ని బట్టి మనం చాలా బాగా చెప్పచ్చు అనమాట. సో ఫార్మిస్ట్రీ ప్రకారము. సో నేనేంటంటే ఈరోజు మనకు చాలా అంటే ఒక ఫామ్లో మనకు చాలా రేఖలు ఉంటాయి. ఆ రేఖలు ఏంటి, వాటి యొక్క అద్భుతాలు ఏంటి, ఏ రేఖ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే దాన్ని బట్టి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన ఫామ్ అనమాట. సో మన రైట్ హ్యాండ్ ఫామ్ అంటారు. సో ఇది మన రైట్ హ్యాండ్ ఫాము. సో ఇక్కడ ఈ ఫామ్లో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మనకు రేఖలు ఎలా ఉంటాయంటే ఇది వచ్చేసి మనకు లైఫ్ లైన్ అంటాం. సో ఇది ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయిపోయి అంటే అప్పర్ మనకు చూసుకున్నట్లయితే లోయర్ కుజస్థానం నుంచి, అంటే ఇది లోయర్ కుజస్థానం అంటాం అనమాట. సో ఈ లోయర్ కుజస్థానం నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ కంకణ రేఖల వరకు, ఇవాటి చివరి కంకణ రేఖల వరకు ఒక రౌండ్ ఆకారంలో, వృత్తాకారంలో ఉందనుకోండి, వాళ్ళకు లైఫ్ అనేది 100 years ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ లోయర్ కుజస్థానం, ఇది లోయర్ కుజస్థానం అంటాము. ఈ లోయర్ కుజస్థానం నుంచి ఈ కంకణ రేఖల వరకు, అంటే ఇక్కడ కింద కంకణ రేఖలు ఉంటాయి, అక్కడ వరకు మనకు మంచి లైఫ్ స్పాన్ ఉన్నట్టు చెప్తాం అనమాట. సో ఇది మనం వచ్చేసి లైఫ్ స్పాన్ చెప్పే రేఖ అనమాట. ఇది పేట్ లైన్ అంటాం. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హెడ్ లైన్ అనమాట. హెడ్ లైన్ అంటే మైండ్ లైన్, శిరోరేఖ అంటాం దీన్ని మనం, శిరోరేఖ అంటాం. ఈ శిరోరేఖ అనేది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. అంటే లోయర్ మార్స్ వరకు ఎండ్ అవుతుంది అనమాట. దీన్ని మనము మైండ్ లైన్ అంటాం. దీని వచ్చేసి హృదయ రేఖ అంటాం. దీనిలో హృదయ రేఖ అంటే మనం హార్ట్ లైన్ అంటాం. సో ఈ హార్ట్ లైన్ కూడా ఎవరికైతే హార్ట్ లైన్ మన గురు పర్వతం వరకు చేరి, అంటే గురు పర్వతం ఇలా చివరి వరకు చేరినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ కూడా 100 years ఉంటుంది. అలాగే వాళ్ళకు గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. సో ఈ స్థానాన్ని మనం గురుస్థానం అంటాం అనమాట. ఎవరికైతే ఈ హృదయ రేఖ అనేది ఇంతవరకు పొడవుగా ఉంటుందో వాళ్ళు చాలా చాలా లక్కీ పర్సన్స్ అనమాట. ఇలాంటి పొడవాటి హృదయ రేఖని కలిగిన అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు, అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు అదృష్టవంతులు అనమాట. వీళ్ళకు జాలి, దయ, కరుణ ఇవన్నీ చాలా బాగా ఉంటాయి. అలాగే లైఫ్ స్పాన్ బాగా ఉంటుంది. లైఫ్లో తక్కువ స్టేజ్ నుంచి ఎక్కువ స్టేజ్ వరకు తీసుకెళ్లే ఈ లైన్ అనమాట హృదయ రేఖ. గురువు యొక్క అనుగ్రహం నిండుగా ఉంటుంది ఈ హృదయ రేఖ అనేది పొడవుగా ఉన్నట్లయితే. ఈ శిరోరేఖ కూడా బాగా పొడవుగా ఉందనుకోండి, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్స్ బాగా చదువుతారు. అలాగే వాళ్ళకు తెలివితేటలు బాగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే ఆ పనిని వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారనమాట. ఈ శిరోరేఖ బాగా ఉన్నవాళ్ళు అనమాట. ఈ శిరోరేఖ అనేది చాలా పొడవుగా ఉండాలి. అలాగే వాళ్ళకు తెలివితేటలు అనేవి చాలా బాగుంటాయి. సో ఈ 3 రేఖలు ప్రధానంగా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇది ఇక్కడ కంకణ రేఖల చివరి దగ్గర నుంచి ఇలా శని రేఖ వరకు ఇలా పొడవుగా ఉందనుకోండి, దాన్ని భాగ్యరేఖ అంటాం అనమాట. అంటే అదృష్ట రేఖ, భాగ్యరేఖ. ఎవరికైతే కంకణ రేఖల నుంచి ఒక రేఖ ఇలా పొడవుగా శని స్థానాన్ని చేరుతుందో, శనిదేవ స్థానాన్ని చేరుతుందో వాళ్ళు చాలా చాలా లక్కీ పర్సన్స్. వాళ్ళు దాదాపుగా గవర్నమెంట్ జాబుల్లో ఉంటారు. ఒకవేళ గవర్నమెంట్ జాబులు లేకపోయినా వాళ్ళకు పాడి పంటలు బాగుంటాయి, భూములు బాగుంటాయి, ల్యాండ్స్ బాగుంటాయి. వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతారనమాట. సో ఇది ఇక్కడ నుంచి చివరి వరకు పైకి వెళ్తే వాళ్ళకు స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచే వాళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టారంటారు కదా, వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు ధనం అనేది చాలా నిండుగా ఉంటుంది. ఒకవేళ ఈ భాగ్యరేఖ అనేది ఈ మిడిల్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకు ఒక 40-42 years నుంచి వాళ్ళు ఫస్ట్ 40-42 years వరకు బాగా స్ట్రగుల్స్ అనుభవిస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళు 40-42 నుంచి లైఫ్ లాంగ్ వాళ్ళు బాగా ఉన్నత స్థితికి వెళ్తారు. అక్కడ నుంచి వాళ్ళకు మనీ పరంగా, ఫ్యామిలీ పరంగా అన్ని విధాలుగా ఉన్నత స్థానానికి ఎదుగుతారనమాట. సో ఈ భాగ్యరేఖ మిడిల్ నుంచి స్టార్ట్ అయినట్లయితే, సో ఒక రేఖ మనం చూసుకున్నట్లయితే ఈ చంద్రస్థానం నుంచి లోయర్ కుజస్థానం వరకు వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని మనం చంద్ర మంగళ యోగం అంటాం. అంటే ఒక రేఖ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోతే, లోయర్ మార్స్ వరకు వెళ్ళిపోతే దాన్ని చంద్రమంగళ యోగం అంటాం. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు విదేశాల్లో బాగా సెటిల్ అవుతారు. విదేశాల్లో వాళ్ళు బాగా రాణించగలుగుతారు. అలాగే వాళ్ళు పోలీసు, మిలిటరీ, ఆర్మీ, డిఫెన్స్ ఇట్లో బాగా రాణించగలుగుతారు అనమాట. ఈ రేఖ ఇక్కడ నుంచి మార్స్ వరకు వెళ్ళినట్లయితే. సో అలాగే ఇక్కడ మనకు ఈ స్థానం చూసుకున్నట్లయితే మనం వీనస్ అంటాం, శుక్రస్థానం అంటాం అనమాట. చాలా మందికి ఈ వీనస్ స్థానం అనేది చాలా అడ్డు రేఖలు, నిలువు రేఖలు చాలా ఉంటాయి. నేను చాలా అబ్జర్వ్ చేశాను లాస్ట్ 11 years నుంచి.
సో ఫార్మిస్ట్ లో నేను ఒక థీసస్ కూడా చేస్తున్నాను ఇప్పుడు. సో నేను చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 70% పీపుల్స్ కి ఈ శుక్రస్థానం చెడిపోయి ఉంటుంది. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వీనస్ పొజిషన్ అనేది ఎక్కువగా అడ్డు రేఖలు నిలువు రేఖలు బాగా ఉంటాయి అనమాట. దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్, మనీ చేతిలో నిలబడకపోవడము, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతుండడము, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్, అలాగే ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము, మ్యారేజ్ లేట్ కావడము. ముఖ్యంగా ఈ లోయర్ కుజ స్థానంలో ఎక్కువగా అడ్డు రేఖలు నిలువు రేఖలు ఇలా ఇంటూ రేఖలుగా ఉన్నట్లయితే వాళ్ళకి మ్యారేజ్ అనేది ఒక 32 సంవత్సరాల తర్వాత అవుతుంది. లేడీస్ కి అయితే 28 సంవత్సరాలు దాటిన తర్వాత అవుతుంది. అలాగే ఇక్కడ ఎక్కువ రేఖలు ఉండి ఇక్కడ కూడా గజిబిజి రేఖలు ఇలా లోయర్ అప్పర్ ఇలా రేఖలు ఉన్నట్లయితే, అడ్డు రేఖలు నిలువు రేఖలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మ్యారేజ్ బాగా లేట్ అవుతుంది. వాళ్ళకు వచ్చేసి మామూలుగా పిల్లలు కూడా లేట్ గా పుడతారు. ఎందుకంటే మ్యారేజ్ లేట్ గా అవుతుంది కాబట్టి పిల్లలు కూడా లేట్ గా పుట్టే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇది వీనస్ పొజిషన్. ఈ వీనస్ పొజిషన్ బాగున్న వాళ్ళకి డబ్బులు చాలా చాలా బాగుంటాయి. అలాగే గురుస్థానం అనమాట ఇది. ఈ గురుస్థానం అనే దాంట్లో నిలువు రేఖలు ఎక్కువగా ఉండాలి. నిలువు రేఖలు కానీ ఇంటూ మార్క్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి గురుబలం బాగుంటుంది అనమాట. ఎక్కువగా నిలువు రేఖలు ఉన్నట్లయితే వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి వెళ్తారు. అలాగే ఇంటూ మార్క్ కానీ ఈ స్క్వయర్ కానీ ఉన్నట్లయితే, ఇంటూ మార్క్ కానీ స్క్వయర్ కానీ ఈ గురు స్థానం కింద ఉన్నట్లయితే వాళ్ళకు గురుబలం చాలా చాలా బాగా ఉంటుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ వాళ్ళను గురువు పైకి తీసుకొస్తుంటాడు అనమాట. ఇది ఇలా ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఇలా ఇంటూ మార్కు స్క్వేర్ మార్క్ ఉన్న వాళ్ళు దాదాపుగా స్కాలర్స్, అలాగే ఆధ్యాత్మికతవేత్తలు, అలాగే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఫార్మిస్ట్ ఇలా చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. ఇంటూ మార్కు కానీ స్క్వేర్ మార్కు. నాకు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటూ మార్కు స్క్వేర్ మార్కు రెండు ఉన్నాయన్నమాట. సో అందువల్ల నేను ఆస్ట్రాలజీలో కానీ న్యూమరాలజీ, ఫార్మిస్ట్ లో కానీ ఉన్నత స్థానానికి ఎదగలుగుతున్నా. సో అట్లాగా మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ గురుస్థానం కింద ఆ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉద్యోగ స్థానం, ఇది శనిదేవుని యొక్క స్థానము. ఇక్కడ ఎవరికైతే నిలువు రేఖ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. వాళ్ళు వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వాళ్ళకి డబ్బులు కూడా బాగా ఉంటాయి. ఈ శనేశ్వర స్థానం ఇట్లా నిలువుగా ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడు హార్డ్ వర్క్ చేసే పీపుల్స్ అనమాట, చాలా కష్టపడే పీపుల్స్ అనమాట. సో ఇది ఇలా రేఖ అనమాట. ఇక్కడ ధనరేఖ ఉంటది, అలాగే రవిరేఖ ఉంటది. సో ఇక్కడ ఈ రవి స్థానం కింద ఇలా నిలువు రేఖ ఉన్నట్లయితే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీళ్ళు కూడా గవర్నమెంట్ పొజిషన్ లో ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక బుధ స్థానం కింద ఇట్లా నిలువు రేఖలు 2 కానీ 3 కానీ ఉన్నట్లయితే వాళ్ళు బిజినెస్ పీపుల్స్ చాలా బిజినెస్ లో బాగా రాణించగలుగుతారు. వన్ ఆర్ లేదా 2 బిజినెస్ వాళ్ళకి ఉంటాయన్నమాట. 2 లేదా 3 బిజినెస్ లో బాగా రాణించగలుగుతారు నిలువు రేఖలు ఉన్న వాళ్ళకు. ఒకవేళ అడ్డు రేఖ ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే బిజినెస్ లో లాసెస్ వస్తుంటాయి ఎక్కువగా. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా లాసెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు బిజినెస్ లో ముందుకు వెళ్ళలేరు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అప్పర్ మార్స్ స్థానం అంటాం అనమాట. ఇది లోయర్ మార్స్ స్థానం, ఇది అప్పర్ మార్స్ స్థానం. ఇవన్నీ ఏంటంటే ఇది ఎక్కువగా ఉబ్బెత్తుగా ఉండాలి. ఈ అప్పర్ అనేది ఎక్కువగా ఉబ్బెత్తుగా ఉండి, లోయర్ అనేది ఈ అప్పర్ స్థానం తక్కువగా ఉండి లోయర్ స్థానం ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక రేఖ స్టార్ట్ అయినట్లయితే వాళ్ళకి కుజుడి యొక్క అనుగ్రహం చాలా నిండుగా ఉందని అర్థం అనమాట. అలాగే ఇక్కడ మనకు రెండో ఆయుష్ రేఖ అని ఉంటుంది. ఈ రెండో ఆయుష్ రేఖనే మనం మార్స్ రేఖ అని కూడా అంటాం. ఈ రెండో ఆయుష్ రేఖ ఎవరికైతే ఉన్నట్లయితే వాళ్ళకు ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ లేకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళు ఆ స్థితి నుంచి బయటపడతారు. రీసెంట్ గా నాకు తెలిసిన వాళ్ళకి అంటే ఒక రెండో కుజరేఖ నిండుగా ఉందన్నమాట. వాళ్ళు వెహికల్స్ లో వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. కానీ అందరికీ దెబ్బలు తగిలినా కానీ ఈ అబ్బాయి మాత్రం సేఫ్ గా బయటపడ్డాడు. చూసినట్లయితే ఆ అబ్బాయికి మార్స్ లైన్ ఉందన్నమాట. సో ఇలాంటి స్థితి నుంచి బయటపడతారు మార్స్ లైన్ ఉన్నట్లయితే. ఈ మార్స్ లైన్ ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ అదృష్టవంతులని చెప్పొచ్చు. లైఫ్ లో వీళ్ళు మంచి స్థితికి వెళ్తారు. మార్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ గ్రహం అనమాట. సో ఇదే అనమాట రేఖలు చూసుకున్నట్లయితే. ఇక్కడ 2 మనకు కంకణ రేఖలు ఉంటాయి కింద. ఈ కంకణ రేఖలు ఎన్ని ఎక్కువగా ఉంటే అన్ని కంకణ రేఖలు అనమాట. ఒక కంకణ రేఖనే ఉన్నట్లయితే వాళ్ళు చాలా బీద పొజిషన్ లో ఉంటారు, అంటే చాలా ఫైనాన్షియల్ గా చాలా తక్కువగా ఉంటారు. అలాగే 2 కంకణ రేఖలు ఉన్నట్లయితే వాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ ని జీవిస్తూ ఉంటారు. అలాగే 3 కంకణ రేఖలు ఉన్నట్లయితే వాళ్ళు మంచి లైఫ్ లో మంచి స్థితికి వెళ్తారు, మంచి జీవనాన్ని గడుపుతూ ఉంటారు అనమాట. సో ఇది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇదనమాట. ఇక్కడ చంద్రస్థానం మీకు తెలిసే ఉంటుంది. ఈ చంద్రస్థానంలో ఎక్కువగా ఇట్లా ఒక రేఖ ఇలా పైకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు విదేశాల్లో సెటిల్ అవుతుంటారు బాగా. చంద్రస్థానం కింద చంద్రస్థానము కింద కంకణ రేఖల పైన ఒక రేఖ ఇలా వెళ్ళిపోయినట్లయితే పైకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు విదేశాల్లో ఎక్కువగా సెటిల్ అవ్వడానికి, విదేశాల్లో ఎక్కువగా జీవించడానికి బాగా ఆస్కారం ఉందన్నమాట. సో ఇది మనం ఈరోజు ఫార్మిస్ట్రీకి సంబంధించిన ఫండమెంటల్స్ మనం చూసామన్నమాట.
సో మీకు మీ దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే టైమింగ్ కరెక్ట్గా లేకపోయినా డేట్ ఆఫ్ బర్త్ అటు ఇటు ఉన్నా కానీ మీరు ఫార్మిస్ట్రీ ద్వారా మీ లైఫ్ యొక్క అద్భుతాలను మీరు తెలుసుకోవచ్చు అనమాట. మీ లైఫ్ ఏంటి, మీ లైఫ్ ఏ విధంగా వెళ్తుంది, అంటే మీకు వచ్చే ఫ్యూచర్లో ఎలాంటి పొజిషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు అని మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉన్నా కానీ మీ ఫార్మిస్ట్రీ ద్వారా మీరు బాగా తెలుసుకోవచ్చు. ఈ ఫార్మిస్ట్రీ ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కన్సల్ట్ అవ్వండి, మీకు అద్భుతాలు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.